దసరా శుభాకాంక్షలు. సోదరుడు విశ్వనాథ్ గారికి, నాతో పాటు ఆసీనులైన పెద్దలు సుబ్బారావు గారికి, ప్రొఫెసర్ రమణయ్య గారికి, తెలుగుదనం గురించి గొప్పగా చెప్పిన పెద్దలు మాకు ఆత్మీయులు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, నా ముందు మాట్లాడిన వీరయ్య చౌదరి గారికి, కొల్లా హేమంత్ గారికి, పెద్దలు ప్రసాద్ గారికి, కార్యక్రమాన్ని దసరా రోజు కుటుంబంతో గడపాల్సిన మీరు ఆత్మీయంగా ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసి అందరం ఒక దగ్గర కలుద్దామని చెప్పి సహకరించిన సోదరుడు తేజ గారికి, అన్నిటికీ మించి అమెరికా అనగానే మాకు గుర్తొచ్చే నగరాల కన్నా కనెక్టికట్ ఒకటి ఉంది, కనెక్టికట్ రావాలి అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారిని నన్ను ఆత్మీయంగా ఆహ్వానించి మా గుండెల్లో కనెక్టికట్కు ఒక స్థానం ఏర్పరిచిన సోదరుడు తరణి పరుచూరి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఉద్యోగం కోసం వచ్చి ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తూ ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి సహకారంతో వచ్చాం, ఎవరు మనకి అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ మర్చిపోకుండా వారందరి జీవితంలో ఒక మార్పు తీస్తున్న సోదరుడికి నా అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు దసరాతో పాటు ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మోదీ గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంగా అన్నిటికీ మించి తెలుగువారు ఎక్కడున్నా సరే ఆప్యాయంగా ఆరాధించే అన్న నందమూరి తారక రామారావు గారి, పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారికి నివాళులర్పించే కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ కనెక్టికట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పర్వదినం దసరా అయినా సరే కుటుంబాన్ని పక్కన పెట్టి కాసేపు అందరితో ఆత్మీయంగా గడిపే అవకాశం. అన్నిటికీ మించి పెద్దలు సుబ్బారావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, ఈరోజు ఉన్న పరిస్థితులు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు కాదండి. ఒక కార్యక్రమం పట్టుకుంటే దాని చివరి వరకు కార్యం సాధించే వరకు కార్యదక్షులుగా కూడా ఇక్కడ నిరూపించుకున్నారు. అన్నిటికీ మించి ఎన్ఆర్ఐస్ అనగానే అందరూ అనుకునేది అంటే, చాలా మంది అక్కడ చెప్పేది ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ మీరు దాన్ని తారుమారు చేసి ఇక్కడ గెలిచి అక్కడ కూడా గెలిపిస్తున్నారు మీరు. అందుకే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అన్నిటికీ మించి అందరం కలిసి ఉండి ఐకమత్యమే మహాబలం అన్నట్లు అర్ధబలం కన్నా అంగబలం ముఖ్యం. అందరూ కలిసిమెలిసి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడే ఒకరికొకరు తోడుగా సహకారం అందించుకుంటే మిగతా వాళ్ళకి లేనిది తెలుగు వాళ్ళకి మాత్రమే ఉన్నది పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే తత్వం. అందుకే ఈరోజు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ రంగంలో చూసినా తెలుగు వాళ్ళు విజయం సాధించగలుగుతా ఉన్నారంటే ఆ 3 లక్షణాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు విజయం అనేది తెలియకుండా, మనం కష్టపడకుండా మన దగ్గరికి వస్తూ ఉంది. దాన్ని భవిష్యత్ తరాల్లో కూడా మీరు ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రమణయ్య గారు చెప్పినట్లు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అన్ని రంగాల్లో మనం నడవటం కాదు నడిపిస్తున్నామంటే దానికి మనం ఎంచుకున్న మార్గం, దాంట్లో మనం కష్టపడే తత్వం, మన పట్టుదల. ఇక సుబ్రహ్మణ్యేశ్వర గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు భాష కోసం ఆయన వచ్చినప్పటి నుంచి పడుతున్న తపన, తెలుగులోనే మాట్లాడాలి, మన బిడ్డలకి తెలుగు నేర్పించాలి అని చెప్తా ఉన్నారు. ఇక నుంచి జరగబోయే కార్యక్రమాల్లో కూడా ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఒక నియమం కూడా పెట్టండి. ఇంట్లోనే కాదు, మైకు పట్టుకున్నప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడాలి. ఇది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందుకే నా మాటల్లో కానీ, మాట్లాడే విషయాల్లో కానీ వీలైనంత వరకు తెలుగు భాష, తెలుగు మనం నేర్చుకున్న చిన్నప్పుడు మనకి అమ్మ నేర్పించిన భాషని ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటే మనం చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. భవిష్యత్ తరాలకు కూడా మనం తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లిన దాంట్లో మనం కూడా ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతాను.
అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పల్నాటి పౌరుషాన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం, నమ్మిన వాళ్ళ కోసం పొట్టు వదలకుండా చివరి వరకు ఏ విధంగా పోరాటం చేయాలో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. వారి జీవితాలు ఒకసారి తలుచుకుంటే వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, భవిష్యత్ తరాలకి మనం నేర్పించాల్సిన విషయాలు, వాళ్ళ చేసిన త్యాగం, వాళ్ళ చేసిన పోరాటం, వాళ్ళ చేసిన అభివృద్ధి. అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలో ఎదురు లేకుండా ఉన్న రోజుల్లో ఎంతకాలం మనం ఈ సినిమా జీవితంలో గడుపుతాం, మనం సమాజానికి ఏమివ్వగలమని చెప్పి ఆ రోజు అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఎంతో మందిని, చిన్న వయసులో ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, పేదవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకువచ్చి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడమే కాదు, 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి తెలుగువాడి గౌరవాన్ని, తెలుగువాడి పట్టుదలని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లోకి రావటం కాదు, మనం ఒక పదవిలోకి వస్తే పెత్తనం చేయటం కాదు, మనం ఏ విధంగా నమ్ముకున్న వాళ్ళకి సేవ చేయగలమని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం, చదువుకునే వాళ్ళకి ఎంసెట్ ప్రవేశ పరీక్ష, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు, 2 రూపాయలకి కిలో బియ్యం పథకం, ఇటువంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అంటే తెలుగు వాడి దగ్గరే నేర్చుకోవాలి అని చెప్పి పక్క రాష్ట్రాలకు కాదు మొత్తం భారతదేశానికే చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎప్పుడు భయపడటం అనే రక్తంలో లేదు. మనం ఎంతకాలం ఉన్నామన్నది కాదు, ఏ విధంగా బతికాం, ఏ విధంగా 10 మందికి సేవ చేయగలిగామన్న నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. కోడెల శివప్రసాదరావు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి తరిమారో, అప్పటిదాకా పల్నాటి గడ్డ మీద ఓటు వెయ్యాలన్నా, వేరొకరి గురించి మాట్లాడాలన్నా భయపడే రోజుల్లో నందమూరి తారక రామారావు గారు పెట్టుకున్న నమ్మకం, తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరవేయాలి, తెలుగుదేశం కార్యకర్తలు గౌరవంగా ప్రాణాలతో తిరగాలంటే నా కుటుంబాన్ని కూడా లెక్క చేయను, అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనని అమలు చేస్తానని చెప్పి ఒక డాక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించిన, చిన్నప్పుడు తన పడ్డ కష్టాలు, తను ఎదుర్కొన్న ఇబ్బందులు వేరే ఒకరికి రాకూడదని చెప్పి జీవితాంతం నిలబెట్టిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. పల్నాటి చరిత్రలో 70 ఏళ్ల వయసులో హోంమంత్రిగా చేసిన వ్యక్తి పోలీస్ చేతుల్లో కార్యకర్తల కోసం లాఠీ దెబ్బలు తిన్నారంటే అది ఒక కోడెల శివప్రసాదరావు గారి. అందుకే ఈ రోజు చాలా మంది ఫోటోల్లో తిరిగే రాజకీయ నాయకులను చూస్తున్న ఈ రోజుల్లో కూడా ఫోటోల్లో కాదు, మనం చేసిన పనుల ద్వారా, మనం చేసిన పోరాటం ద్వారా, మనం చూపించిన అభిమానం, మనం చూపించిన ఆప్యాయత ద్వారా ఈ రోజు దూరమై 6 ఏళ్ల తర్వాత కూడా కోడెల శివప్రసాదరావు గారిని మరవలేము. కోడెల శివప్రసాదరావు గారు చేసిన పోరాటం మాకు స్ఫూర్తి అని చెప్పి సోదరులు ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన జీవితం మనందరికీ ఆదర్శం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏదైతే కష్టపడ్డారో, ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అక్రమ కేసులు పెట్టిన, హత్యా ప్రయత్నాలు చేసిన తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ముఖ్యంగా నరసరావుపేట సత్తెనపల్లి కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ రోజు తెనాలి నుంచి గురిజాల వరకు, ఖమ్మం నుంచి మార్కాపురం వరకు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ధైర్యంగా చెప్పుకునే పేరు పల్నాటి కోడెల శివప్రసాదరావు గారు. సోదరుడు చెప్పినట్లు నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనని ఎవరైతే చంపాలని చూశారో, తనని ఎవరైతే ఇబ్బందులు పెట్టాలని చూశారో, తన మీద ఎవరైతే కేసులు పెట్టారో అవన్నీ కూడా ఈరోజు తనతో పాటు తిరుగుతున్న కుర్రోలు, ఈరోజు ఎవరైతే ఉద్యోగాల్లో ఇక్కడ ఉండి 10 మందికి అన్నం పెడుతున్నారో వాళ్ళు ఈ మార్గంలోకి రాకూడదు. తను చూసిన కష్టాలు, తను పడ్డ ఇబ్బందులు తన తర్వాత తరం పడకూడదు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో, అంటే భవిష్యత్తును ముందే ఊహించి ఈ రోజు చేసేవాడు నాయకుడు కాదు, మనందరికీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారంటే ఆయన చేసిన నిర్ణయాలు, ఆయన అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. నరసరావుపేటలో చదువుకోవడానికి జేఎన్టీయు విశ్వవిద్యాలయం, సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం, నరసరావుపేటలో 200 పడకల ఆసుపత్రి, సత్తెనపల్లిలో 150 పడకల ఆసుపత్రి, నరసరావుపేటలో
రోడ్లు విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఉండే వ్యాపారస్తులందరికీ కూడా సంతోషంగా వ్యాపారం చేసుకునే అవకాశం. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా 30 ఏళ్లుగా ఎవరూ చేయనటువంటి రోడ్డు విస్తరణ చేసి అక్కడ అందరూ వ్యాపారస్తులు అందరూ సంతోషంగా ఉండే ఆలోచనకి ముందుకు వెళ్ళటం. సత్తెనపల్లి నర్సరావుపేటలో స్టేడియం అభివృద్ధి, టౌన్ హాల్ ఏర్పాటు, షాదీఖానా, అన్నిటికీ మించి ఎక్కడికి వెళ్ళినా సరే కోడెల శివప్రసాదరావు గారు అనగానే అందరికీ గుర్తొచ్చే రెండు, ఒకటి కోటప్పకొండ, రెండు క్యాన్సర్ ఆసుపత్రి. ఆ రోజు కోటప్పకొండ ఎక్కాలంటే 550 మెట్లు ఎక్కితే గాని దర్శనం కాలని రోజుల్లో కాదు, ఈ విధానం మార్చాలి అని చెప్పి నందమూరి తారక రామారావు గారి సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో ఘాట్ రోడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి కనెక్టికట్ అనేక సార్లు తరణి పరచూరి గారితో కానీ, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారితో కానీ, సుబ్బారావు గారితో కానీ, ఇక్కడ ఉన్న అనేక మంది విశ్వనాథ్ గారితో కానీ అందరితో కలిసే అవకాశం నాకు ఎక్కడ వచ్చిందంటే క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు. అన్న నందమూరి తారక రామారావు గారు బసవతారకం గారు చనిపోయినప్పుడు క్యాన్సర్ ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఈ క్యాన్సర్ సేవలు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అందించాలి అంటే గనక దానికి ఎవరు నాకు ఈ కళను నెరవేర్చగలరు అంటే 1989లో కోడెల శివప్రసాదరావు గారు అయితేనే ఈ ఆశయాన్ని నెరవేర్చగలరు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఆ బాధ్యతని కోడెల గారి మీద పెట్టినప్పుడు అమెరికాలో తనతో పాటు చదువుకొని జీవితాల్లో స్థిరపడి అనేక మంది వైద్యులు అందరినీ కలుసుకోవటం, ఎక్కడా కూడా ఒక్క రూపాయి విరాళం తీసుకోకుండా మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎక్విప్మెంట్ రూపంలో ఇవ్వండి, పేదలకు ఉపయోగపడే విధంగా సహకారం అందించండి అని చెప్పి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న భాగంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన సహకారం, మీరు అందించిన సహకారం, మీరు చూపించిన అభిమానం మేము ఎప్పటికీ మర్చిపోలేం. అన్నిటికీ మించి ఆయన స్పీకర్గా ఎన్నికైన తర్వాతలా ఆ రోజు మనం అమరావతి నూతన రాజధానికి ఏర్పాటు చేసుకుని పోయేటప్పుడు కనెక్టికట్ రావడం జరిగింది. ఆ రోజు మీరందరూ ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఏ విధంగా సహకారం చేసి అన్నగారి కళను నెరవేర్చామో అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా మీ వెంటే మేము అని చెప్పి అనేక మంది ముందుకు వచ్చి ఆ రోజు సభాపతిగా ఉన్న కోడెల శివప్రసాదరావు గారి ద్వారా చంద్రబాబు గారికి మీరు సహాయం అందించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు మనం గత 5 ఏళ్లలో మనం చూసాం, ఒక పిచ్చోడి చేతిలో రాయి వస్తే ఏ విధంగా రాష్ట్రమే కాదు రాష్ట్రాన్ని నమ్ముకున్న తెలుగు వాళ్ళు మన గౌరవం ఏ విధంగా వెనకబడుతుందో 2019 నుంచి 24 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఒకప్పుడు కేంద్రంలో కానీ వేరొక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా అందరూ తలుచుకునే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం స్థానం 3వ స్థానంలో ఉన్న స్థానం చివరికి దిగజారి ఏదైనా ఒక రాష్ట్రంలోకి మనం వెళ్ళకూడదు అనుకుంటే అది ఆంధ్ర రాష్ట్రం అనే స్థాయికి తీసుకువెళ్ళగలిగాడు పోయినసారి ఉన్న ముఖ్యమంత్రి. 2024 సంవత్సర కాలంలో తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా, తెలుగు వాళ్ళ గౌరవం మళ్ళా ఇనుమడి చేయాలన్నా, మళ్ళా పెట్టుబడులు రావాలన్నా, అన్నిటికీ మించి మనం తిరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యపడతాయని చెప్పి అందరూ నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో, లోకేష్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరు అందించిన సహకారం తెలుగువాడిగా గర్వపడతా ఉన్నాను. ఎక్కడున్నామది ముఖ్యం కాదు, మనకున్న ఆర్థిక వనరులు, మనకున్న తెలివితేటలు అన్నిటికీ మించి మన వాళ్ళ మీద మనకున్న అభిమానంతో మీరందరూ మీ సమయాన్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎలక్షన్ సమయాల్లో చాలా మంది నేను కలవడం జరిగింది. సుమారు 90 రోజులు 120 రోజుల పాటు కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మీరు అందించిన సహకారం మేము ఎప్పటికీ మరవలేమని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చూస్తా ఉన్నాం, పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం మారినప్పుడు అనేక రకమైన విధానాలు మార్పు జరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఆలోచనలో పడుతున్న సమయంలోనే ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఈరోజు కొత్తగా అమెరికా వద్దామని ఆలోచన చేస్తా ఉన్నారో, ప్రసాద్ గారు మాట్లాడినట్లు వాళ్ళందరూ మీ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ సహకారం కావాలి, వాళ్ళందరికీ మీ తరపున మోటివేషన్ కావాలి, వాళ్ళందరికీ ఏ విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మన మాట సహాయం కావాలి. ఇవాళ డబ్బు చేరి సహాయం మాట చేస్తుంది. నేనున్నాను అని మీరు ఇచ్చే ఒక నమ్మకం ఎంతో మంది యువతకి ఇక్కడ రావడానికి, ఇక్కడ ఉండటానికి, ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఇంతకు ముందు నేను చెప్పినట్లు పెద్దలు సుబ్రహ్మణ్య గారు కోరినట్టు అమ్మని మరవద్దు, అమ్మ పెట్టిన ముద్దని మరవద్దు, అమ్మ నేర్పించిన భాషని మరవద్దు.
ఇంగ్లీష్లో చెప్పాలంటే నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ టంగ్, నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారు P4 పథకం ద్వారా పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, ఎక్కడైతే మనం గౌరవం పోగొట్టుకున్నామో మరలా మనం తలెత్తుకుని తిరగాలి అని చెప్పి ఈ రోజు లోకేష్ గారి నాయకత్వంలో ఆయన మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక రకాల సంస్థలతో నిన్నటికి నిన్న మనం ఎయిర్ బస్ తో కూడా మాట్లాడడం చూస్తా ఉన్నాం. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే అది చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం. లోకేష్ గారు ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నారు, ఆయన గత 5 ఏళ్లలో ఎక్కడైతే ఓడి గెలిచాడో, ఎవరైతే తన మీద నమ్మకంతో తన వెంట నడిచారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి గత 15 నెలల కాలంలో అనేక ప్రముఖ సంస్థలు గూగుల్ నుంచి మొదలుపెట్టి కాగ్నిజెంట్ గాని, TCS గాని, రిలయన్స్ గాని, BPCL రిఫైనరీ గాని ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద నమ్మకంతో లోకేష్ గారు వాటన్నిటికీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, యువతకి ఉద్యోగాలు అందించాలి అని చెప్పి ఒక పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు. దానికి మీ అందరి సహకారం అవసరం, మీ అందరి ఆశీస్సులు అవసరం. అన్నిటికీ మించి సోదరుడు విశ్వనాథ్ చెప్పినట్లు పదవుల మీద నాకు ఆశ లేదు. మీరు ఏ విధంగా అయితే కోడెల శివప్రసాదరావు గారు దూరమై 6 ఏళ్లు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ ఆయనతో మీరు నడిచిన విధానం, ఆయన మీ పట్ల చూపించిన అభిమానం, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సహకారం, మీరు చూపించిన ఆప్యాయతని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకొని నన్ను ఒక సోదరుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా మీరు భావిస్తా ఉన్నారో, భవిష్యత్తులో నాకు కావాల్సింది, నేను ఆశించేది ఆ ప్రేమ మాత్రమే. మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఒక తమ్ముడు ఉన్నాడని మాత్రం మర్చిపోమాకండి. ఎవరు వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను నిలబడతాను. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు ఇంతకుముందు సోదరుడు వేరే చెప్పినట్లు ఒక్క ఫోన్ కాల్ చేస్తే, ఒక్కరు భోజనం ఇక్కడ అమెరికా వచ్చినప్పుడు కానీ, అమెరికాలో నగరాలకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానానికి మళ్ళా మనం ఎట్లా వెనక్కి ఇవ్వాలి అని చెప్పి చాలా సార్లు ఇక్కడి నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు హైదరాబాద్ కానీ లేదా విజయవాడ వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చామని చెప్తే పట్టుబట్టి ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టి పంపించే వరకు కూడా మీ కుటుంబ సభ్యులాగా మలిగిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. దాన్ని ముందుకు తీసుకువెళ్తాను. మీ ఇంట్లో ఒకటిగా, మీలో ఒకటిగా, మీతో పాటు ఒకటిగా, మీకెప్పుడు నిలబడేవాడిగా, మీకు అండగా నిలబడతానని చెప్పి దసరా సందర్భంగా మాటిస్తూ ఈ రోజు పండగ సందర్భంగా మీతో కలిసి సమయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన సోదరుడు తరణి పర్చూరి గారికి, కార్యక్రమాన్ని నాకన్నా బ్రహ్మాండంగా మాట్లాడిన సోదరుడు విశ్వనాథ్ గారికి, సమయం ఆలస్యమైనా సరే వయసును లెక్క చేయకుండా నాతో పాటు కూర్చున్న రమణయ్య గారికి, రావు గారికి, అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం